హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇక మొత్తం దేవునికి పెట్టుకోవడం అయిపోయినాకనైతే బెడ్షీట్స్ అయితే ఉతకడం స్టార్ట్ చేసేసింది అత్తమ్మ పొద్దున్నే. చుట్టాలందరూ కూడా వెళ్ళిపోయినారనమాట. దానికోసం అని చెప్పేసి యూజ్ చేసిన బెడ్షీట్స్ మొత్తం అన్నీ నీట్ చేసేస్తుంది. ఏముంటాయి లైన్గా అన్నీ పట్టింది పొద్దున్నే. మామయ్య ట్యాంక్లో వాటర్ అయిపోయినాయట, బోరేసిరారా? మొత్తం ఇవ్వండి పొద్దున్నే స్టార్ట్ చేసేసింది. కింద పడేయకుండా రే. మళ్ళీ అక్కడికి వెళ్తే జైత్యాలు ఇక వాషింగ్ మిషన్లో వేయడం అంటే కుదరదు, అక్కడ ప్లేస్ కూడా అంత లేదు కాబట్టి. సో వాషింగ్ ఏరియా ఇక్కడ బాగుంది మంచిగా పెద్దగా. సో అందుకోసం అని చెప్పేసి అత్తమ్మ ఇక్కడనే వాష్ చేసేస్తుంది, ఫ్రీగా ఉంది కదా అత్తమ్మ. మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ అక్కడ చినుకులు పడితే తెలియదు, వర్షం. ఇప్పుడు వర్షాకాలం కదా, ఆరే అని ఇక్కడ బట్టలు ఇక్కడనే ఉంటాయి కాబట్టి ఇవ్వండి మొత్తం లైన్లు ఇక్కడ నుంచి అక్కడ దాకా. చుట్టాలందరూ వెళ్ళిపోయారు. మా అత్తమ్మ వాళ్ళ అమ్మాయి అయితే ఉండిపోయింది అనమాట ఒక్కతే. సో అయితే ఒక 1 month దాకా ఉండేసి వెళ్ళాం అమ్మమ్మ అంటే సరే అని చెప్పేసి అన్నది. సారీ నానమ్మ అవుతుంది, బావకి అమ్మమ్మ అయితే నాకు నానమ్మ కదా బావా. ఖుషి పప్ప తాతకంట దోసకాయ ఇస్తావా? ఎట్లా వెళ్తున్నావు? ఇట్లా వెళ్ళొచ్చు కదా, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. తాత బేస్ చేసుకుంటుండు కదా, మరి ఇస్తావా? తాతకట దోసకాయ ఇస్తావా? ఇక నువ్వు పోయేసరికి తెల్లారేటట్టున్నది. పెట్టట చీ తాత బేస్ చేసుకోలే, నువ్వు తినేసే. ఫంక్షన్ అంటేనే కంపల్సరీ డ్రింకింగ్ చేసినవి ఉంటాయి కదా. సో వాటికైతే ప్లాస్టిక్ సామాను సీసాలు అయితే మొత్తం పాత ఇంకో సామాన్ వాళ్ళకైతే అత్తమ్మ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇవ్వండి ఇక్కడ నేనైతే ఇక్కడ సొరకాయ కర్రీ అయితే వండేసిన అనమాట. కూరగాయలు ఏం లేకుండే. సో నేను సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు టమాటాలు, మిర్చి, బెండకాయ అండి సొరకాయ అయితే తెప్పించేసిన. సో ఇక్కడైతే పెట్టేసిన అనమాట. సొరకాయ కర్రీ అయితే అయిపోయింది. అండ్ రైస్ కూడా వండేసిన, రైస్ కుక్కర్ కూడా తీసుకొచ్చినాం ఇక్కడికి. రైస్ కుక్కర్లో కూడా రైస్ పెట్టేసిన. మళ్ళీ నాకు డ్యూటీ టైం అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి బాక్స్ పంపించాలి కదా, వంట అయితే ఇంకా అన్నం లేదా, టైం అవుతుంది నాకు, మరి టైం అవుతుంది. ఇక్కడైతే తినేసి ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారనమాట. ఈయన డ్యూటీకి వెళ్ళిపోయిండు, నానమ్మ కూడా తినేసి కాసేపు పడుకుంది. ఇక ఖుషి అయితే లోపల ఆడుకుంటుంది అనమాట. ఇదే అండి వీడియో. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.